కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. పేద కోడలి మెట్ల వ్యవసాయం మరియు వంటగది. అది ఆదివారం ఉదయం. సూర్యకాంతం ఒక ఖరీదైన సూపర్ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని హాల్లోకి దర్జాగా ఆయాసపడుతూ అడుగుపెట్టింది. కోమలి అప్పుడే ఇల్లంతా తుడిచి చీర కొంగు దోపుకొని అత్తగారికి మంచినీళ్లు తెచ్చిచ్చింది. అబ్బా, ఈ షాపింగ్ చేయడం చాలా కష్టం కోమలే. అయినా ఈరోజు నేను కొన్న బ్రాకలీ, పసుపు రంగు క్యాప్సికం చూస్తే మన పక్కింటాల కళ్ళు కొట్టాల్సిందే. ఆ కవర్లో జాగ్రత్తగా కిచెన్లో పెట్టు. కోమలి నెమ్మదిగా ఆ కవర్లలో ఉన్న కూరగాయలు బయటకు తీస్తోంది. అందులో ఉన్న ఒక చిన్న సొరకాయ చూసి ఆశ్చర్యపోయింది. దానికి 100 రూపాయల స్టిక్కర్ అంటించి ఉంది. అత్తయ్య గారు, ఈ చిన్న సొరకాయకి 100 రూపాయలు బిల్లు వేశారేంటి? మా ఊర్లో అయితే 25 రూపాయలకి చేట నిండా ఇస్తారు. పైగా ఇవేమో వాడిపోయి 6 రోజుల క్రితం కోసినట్టున్నాయి. ఆ వంకాయలు చూడండి, పురుగులు పట్టిపోయి ఉన్నాయి. నీకేం తెలిసే పల్లెటూరుదానా? 100 రూపాయలు ఉంటేనే అది ఆర్గానిక్. నీలాగా రోడ్డు పక్కన రైతుల దగ్గర బేరాలాడితే నా పరువు ఏం కావాలి? మన స్టేటస్ ఏంటి, మనం తినే ఫుడ్ ఏంటి? ప్రతి కూరగాయకి ఆ ఇంగ్లీష్ స్టిక్కర్ ఉంటేనే దానికో లెక్క. అయినా నీకు ఈ బ్రాక్లీ స్పెల్లింగ్ అయినా తెలుసా? స్పెల్లింగ్ తెలియదు కాని అత్తయ్య గారు, దాన్ని చూస్తే క్యాలీఫ్లవర్కి ఆకుపచ్చ రంగు వేసినట్టు ఉంటుంది. అయినా ఏ స్టిక్కర్ వేసినా అవి పండాల్సింది మట్టిలోనే కదా. ఇంత డబ్బు పోసి అవి ఆడిపోయినవి తింటం ఎందుకు? మన ఇంటి వెనుకున్న మెట్ల మీద, మేడ మీద చాలా ఖాళీ స్థలం ఉంది కదా. అక్కడ కుండీల్లో మనం నాటుకుంటే రోజు తాజా కూరగాయలు వస్తాయి కదా. హలో కామలే, ఇది సిటీ, నీ పల్లెటూరు కాదు. ఇక్కడ ఇంటి వెనక పేడ మట్టేసి వ్యవసాయం చేస్తే ఇల్లు కంపు కొట్టుద్ది. నా మోడర్న్ ఇంట్లో ఆ చెత్త పనులు చేయడానికి ఇల్లేదు. నీకు వ్యవసాయం పిచ్చుంటే వెళ్ళి మీ ఊర్లో చేసుకో. వెళ్ళి ముందు ఆ కూరగాయలని ఫ్రిడ్జ్లో పెట్టు. కోమలి మౌనంగా తలదించుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి రాజేష్, కోమలి డాబా మీద నడుస్తున్నారు. కోమలికి వ్యవసాయం అంటే ప్రాణం. తన తండ్రి పడే కష్టం, మట్టితో ఉన్న అనుబంధం ఆమెకు బాగా తెలుసు. రాజేష్, మన ఇంటి వెనుక ఒక పాత ఇనుప మెట్ల దారుంది కదా, అది ఎవరూ వాడట్లేదు. నేనక్కడ మెట్ల వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. అత్తయ్య గారికి తెలియకుండా నేను ఆ మెట్ల మీద కూరగాయలు పండిస్తాను. ఐడియా బాగుంది కోమలి, కానీ కుండీలు, మట్టి, విత్తనాలు తేవాలి కదా. అమ్మకి తెలిస్తే రచ్చ చేస్తుంది. ఈ సిటీలో అయినా ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? నేనున్నాను కదమ్మా. సూర్యకాంత నిద్రపోయాక నేను, రాజేషు వెళ్ళి పక్కింటి కన్స్ట్రక్షన్ సైట్ నుంచి కొంచెం ఎర్రమట్టి, పాత ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిళ్లు తెస్తాంలే. నువ్వు నీ వ్యవసాయాన్ని మొదలుపెట్టు, నా వంతు సాయం నేను చేస్తానుగా. మరుసటి రోజు నుంచే కోమలి మిషన్ మొదలైంది. రోజు అత్తగారు పడుకున్నాక రాత్రిపూట వెళ్లి వాటికి నీళ్లు పోసి ఆ మొక్కలను ప్రేమగా పలకరించి వచ్చేది. 1 నెల గడిచింది. కోమలి పోసిన విత్తనాలు ఇప్పుడు పచ్చని మొక్కలయ్యాయి. మెట్ల నిండా పండ్లు, కూరగాయలతో కలకల్లాడుతున్నాయి. అదొక అద్భుతమైన పచ్చని వనంగా మారింది. కాని ఆ వైపు ఎవ్వరూ వెళ్లకపోవటం వల్ల సూర్యకాంతానికి ఆ విషయం ఇంకా తెలియలేదు. సరిగ్గా అప్పుడే నగరంలో లారీల సమ్మె మొదలైంది. వర్షాలు కూడా తోడవటంతో సిటీకి కూరగాయల సరఫరా పూర్తిగా ఆగిపోయింది. రే రాజేషు, ఏంట్రా ఈ కర్మ? రేపు మన ఇంటికి మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సులోచన గారు, ఆమె స్నేహితులు భోజనానికి వస్తున్నారు. వాళ్ళకి నేను 100 రకాల వంటలు వేసి పెడతానని గొప్పలు చెప్పుకున్నా. తీరా చూస్తే ఇప్పుడు మార్కెట్లో ఉల్లిపాయ కూడా దొరకట్లేదంటగా. అవునమ్మా, మొత్తం సిటీలో స్టాకే లేదు. సూపర్ మార్కెట్ బోర్డులు కూడా తిప్పేశారు. ఆన్లైన్లో ఆర్డర్ పెడదామంటే యాప్లు కూడా పనిచేయటం లేదు. రేపు వచ్చే వాళ్ళకి కేవలం పప్పు, అన్నం పెట్టి పంపించాల్సిందే. ఏంటి పప్పు అన్నమా? నా పరువు బజార్న పడుద్ది. ఆ ప్రెసిడెంట్ సులోచన నా మీద ఎప్పుడు కుళ్ళుకుంటా ఉంటది. నేనెప్పుడు మా ఇంట్లో అన్ని ఆర్గానిక్ కూరగాయలేనని బిల్డప్ ఇచ్చా. ఇప్పుడు వాళ్ళకి ఉత్తి పప్పు పెడితే నన్ను వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఆడుకుంటారా? ఏమండి రామారావు గారు, ఏదైనా ఉపాయం చెప్పండి. రామారావు ఒక నవ్వు నవ్వి, నా దగ్గర ఉపాయం లేదులే గాని కాంతం, మన కోడలు కోమలి దగ్గర మాత్రం 100ల కొద్దీ ఆర్గానిక్ కూరగాయలున్నాయి. ఆ మాట వినగానే సూర్యకాంతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కోమలి దగ్గర ఎక్కడున్నాయి? అది ఎప్పుడు వెళ్ళింది అసలు మార్కెట్కి? ఏవైనా తన పల్లెటూరు నుంచి ట్రాక్టర్లో తెప్పించిందా ఏంటి? ట్రాక్టర్లు అక్కర్లేదు అత్తయ్య గారు, రండి
ఇంటి వెనక్కి రండి, చూపిస్తాను. సూర్యకాంతం కోమలి వెనకే నడుచుకుంటూ ఇంటి వెనక ఉన్న పాత ఇనుప మెట్ల దగ్గరకు వెళ్ళింది. సూర్యకాంతానికి కళ్ళు బైర్లుగమ్మాయి. అది పాత మెట్లదారిలాగా లేదు, ఒక చిన్న అడవిలా, ఒక పచ్చని నర్సరీలా ఉంది. ఎర్రటి టమాటాలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. నిగనిగలాడే పచ్చిమిరపకాయలు, అబ్బా ఒక్కటేంటి, ఏ సూపర్ మార్కెట్లోనూ దొరకని స్వచ్ఛమైన కూరగాయలన్నీ అక్కడే కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. రే రాజేషు, నేనేమైనా కలగంటున్నానా? మన ఇంట్లో ఈ చెత్త మెట్ల మీద ఇన్ని కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చేరా? ఇవన్నీ నిజమైనవా లేక ప్లాస్టిక్వా అని ఒక టమాటా ముట్టుకొని చూసింది. నిజమైనవే అత్తయ్యగారు. మీరు పనికిరావని పడేసిన వాటర్ బాటిల్స్, పగిలిన బకెట్లలో మట్టి పోసి ఈ మెట్ల వ్యవసాయం చేశాను. మనం తినగా పారేసిన కూరగాయల తొక్కలే వీటికి ఎరువు. మీరు వేలు పోసి కొనే ఆ స్టిక్కర్ల కూరగాయల కంటే ఈ మట్టిలో పండిన కూరగాయల్లో ఉన్న రుచి, ఆరోగ్యం ఇంకెక్కడ దొరక. ఆ మాటకి రామారావు నవ్వుతూ అక్కడికొచ్చి, చూసావా కాంతం, నువ్వు పేద పిల్లాని చిన్న చూపు చూసిన మనకోళ్లే ఈరోజు నీ పరువు కాపాడ్డానికి ఒక తోటని సృష్టించింది. డబ్బులు పెడితే స్టిక్కర్లొస్తాయేమో గాని ఇదిగో ఇట్లాంటి ప్రాణం ఉన్న కూరగాయలు రావు. ఇన్నాళ్ళు ఈ పిల్ల రాత్రిపూట మేల్కొని వీటికి నీళ్లు పోసి ఎంత కష్టపడి పెంచిందో చూడు. సూర్యకాంతానికి ఎక్కడా లేని ఆనందం. అదే సమయంలో తన అహంకారం మీద సిగ్గు కలిగింది. కాములే, నన్ను క్షమించు తల్లి. వ్యవసాయం అంటే మట్టి పేడ అంటూ అసహించుకున్నా. కానీ ఆ మట్టిలోనే సిరి సంపదలున్నాయని నువ్వు ప్రాక్టికల్గా చూపించావు. నీ శ్రమ ముందు నా డబ్బు, నా ఆడంబరం ఏమాత్రం సరిపో. రే రాజేషు, ఇక నిలబడింది చాలు. వెళ్ళి బొట్టలు తీసుకురా, మన కోడలు పండించిన ఈ ఫ్రెష్ కూరగాయలను కోద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం అతిథులు రావటానికి ఇంకా 2 గంటల సమయం ఉంది. కోమలి ఒక అద్భుతమైన ప్లాన్ వేసింది. వంటగదిలో గ్యాస్ స్టవ్ మీద కాకుండా ఆ పచ్చని మొక్కల మధ్య డాబా మీదే వంట చేస్తే బావుంటుంది అనుకుంది. ఒక చిన్న మట్టి పొయ్యి తయారు చేసింది. కట్టెలతో మంట వెలిగించింది. ఆ పచ్చని వాతావరణంలో గాలికి ఆకులు కదులుతూ ఉండగా కోమలి వంట మొదలుపెట్టింది. తాజాగా కోసిన వంకాయలతో గుత్తొంకాయ కూర, లేత బెండకాయలతో ఫ్రై, ఎర్రటి టమాటాలతో రోటి పచ్చడి, పచ్చని తోటకూర పప్పు. కట్టెల పొయ్యి మీద ఉడుకుతున్న ఆ కూరల వాసన వీధి చివరి వరకు వెళ్తుంది. కోమలే, కిచెన్లో ఏసి ఉన్నారానంత ప్రశాంతత ఈ కట్టెల పొయ్యి దగ్గర ఈ మొక్కల మధ్య వస్తుందే. ఈ మట్టి కుండలో వండుతుంటే ఆ వాసనకి నా కడుపు నిండిపోతుంది. కోమలి అత్తగారిలో వచ్చిన మార్పు చూసి ఆనందంగా నవ్వింది. ఇక లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సులోచన, ఆమె స్నేహితులు వచ్చారు. సులోచన హాల్లోకి వస్తూనే వెటకారంగా, ఏంటే సూర్యకాంతం, సిటీలో ఎక్కడా కూరగాయలు లేక జనాలు అల్లాడిపోతున్నారు. మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా ఖాళీ అయిపోయింది. నువ్వు భోజనం అన్నావు ఏంటి? ఊరగాయ పచ్చడితో అన్నం పెడతావా ఏంటి? సూర్యకాంతం మాత్రం దర్జాగా నవ్వుతూ, రండి సులోచన గారు, మా ఇంట్లో భోజనం కింద కాదు, పైన ఆకాశం కింద మా కోడలు పెంచిన పచ్చని వనం మధ్యలో ఏర్పాటు చేశా అంటూ వాళ్ళని డాబా మీదకు తీసుకువెళ్ళింది సూర్యకాంతం. అందరూ అరిటాకుల్లో భోజనం చేశారు. కోమలి చేసిన ఆ గుత్తి వంకాయ కూర, టమాటా పచ్చడి తింటుంటే వాళ్లకి మతిపోయింది. సూర్యకాంతం, నా జీవితంలో ఇంత రుచికరమైన తాజా భోజనం తినలేదనుకో. ఈ కూరగాయలు ఎక్కడి నుంచి తెప్పించావే? దీని వెనకున్న నీ సీక్రెట్ ఏంటి? సిటీ మొత్తం కరువుగా ఉంటే మీ ఇంట్లో మాత్రం ఇంత పచ్చదనం ఎలా వచ్చింది? దీని వెనకున్న సీక్రెట్ నా కోడల కోమలి. మీరు వేలు పోసుకునే సూపర్ మార్కెట్ స్టిక్కర్ కూరగాయలు కాదు ఇయ్యి. మా కోడలు తన స్వచ్ఛమైన చేతులతో, శ్రమతో మా ఇంటి మెట్ల మీద పనికిరాని డబ్బాల్లో పండించిన నిజమైన ఆర్గానిక్ కూరగాయలు. వ్యవసాయం అంటే బజార్లో కొనుక్కోవడం కాదు, మనం మట్టిని మనం ప్రేమించడం అని నా పేద కోడలు నాకు నేర్పించింది. ఆ మాట వినగానే సులోచన సిగ్గుతో తలదించుకుంది. నిజంగా నీ కోడలు చాలా గ్రేట్ సూర్యకాంతం. ఇన్ని రోజులు నేను నా డబ్బును చూసుకుని విర్రవీగాను. కానీ అసలైన సిరి సంపద ఎలా సృష్టించాలో నీ కోడలను చూసి నేర్చుకోవాలి. రేపటి నుంచి మా ఇంటి మేడ మీద కూడా నేను కుండీల్లో కూరగాయలు పెంచుతాను. రే రాజేషు, ఆ కట్టెలు పోయి అట్టగే ఉంచు. రేపటి నుంచి నా వంట కూడా ఈ ప్రకృతి మధ్యలో నా కోడలు పెంచిన ఈ వనంలోనే చేస్తాను. మా పేద కోడలు మా ఇంటిని పచ్చని స్వర్గంగా మార్చేసింది. ఇక అందరూ ఆ పచ్చని మొక్కల మధ్య నిలబడి ఆనందంగా నవ్వుకున్నారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.
మే నెల. ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రత 48 డిగ్రీలు దాటింది. నగరంలో ఎక్కడా చుక్క నీరు లేదు. సూర్యకాంతం ఇంట్లో వారం రోజుల నుంచి నీళ్లు లేవు. సమయం ఉదయం 8 గంటలు. సూర్యకాంతం హాల్లోకొచ్చింది. రే రాజేషు ఏంట్రా మనకి ఈ కర్మ, వారం రోజుల నుంచి స్నానం లేదు, ఒళ్ళంతా జిగటగా ఉంది. ఎవరైనా వస్తారేమోనని ఆ కిలో 2000 రూపాయలు సెంటు కొట్టుకుని బతుకుతున్నాన్రా. ఆ వాటర్ ట్యాంక్ ఆడికి ఫోన్ చేసావా లేదా? అమ్మా, ఉదయం నుంచి కొన్ని 100 సార్లు చేసుంటాను. వాడు ఫోన్ ఎత్తితే కదా. వాటర్ ట్యాంకర్ వాళ్ళకి ఇప్పుడు ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ఒక ట్యాంకర్ 5000 రూపాయలు అడుగుతున్నాడు తెలుసా? 5000? వాడేవైనా ఆ నెలల్లో బంగారం ఏమైనా గలిపెత్తున్నాడా ఏంటి? 10 రోజుల క్రితం 1000 రూపాయలే కదరా. పోనీ ఆ కొలాయి దగ్గరికి వెళ్ళి చూద్దామంటే అందులో నుంచి ఏమో నీళ్లు రావడం లేదు సరి కదా. బుస్సు బుస్సని గాలి వస్తుంది. ఆ గాలితో నేను బట్టలు తుక్కోవాలా? అప్పుడే రామారావు కిచెన్లో నుంచి ఒక చిన్న వాటర్ బాటిల్ పట్టుకుని దొంగతనంగా తాగుతూ కనిపించాడు. ఏవండి, మీరెక్కడ దాచారా నీళ్లు? నేను దాహం వేసి గొంతు ఎండుకుపోతుంటే మీరు మాత్రం దొంగతనంగా మినరల్ వాటర్ తాగుతున్నారా? అయ్యో, అది కాదు కాంతం. ఇది నేను నిన్న రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొనుక్కున్నాను. నువ్వు ఉదయాన్నే ఆ నీళ్లతో మొహం కొడుక్కుంటావేమోనని దాచిపెట్టానులే. అత్తయ్యగారు, నీటి సమస్య సిటీ అంతటా ఉంది. మనం ఎన్ని వేలు పెట్టినా ట్యాంకర్స్ దొరకడం కష్టం. నిన్న రాత్రి నేను ఒక విషయం ఆలోచించాను. మీకు గుర్తుంది కదా, మామయ్య గారికి జలదుర్గం కొండల దగ్గర ఒక పాత పొలం ఉంది కదా. ఎప్పటి నుంచో అదైతే ఖాళీగానే ఉంది. మనం ఈ వేసవికి అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది? ఏంటి జలదుర్గం కొండలకా? అది పేరుకే జలం ఉంది కానీ అక్కడ చొక్క నీరు ఉండదు. అది మీ మామయ్య గారికి వాళ్ళ నాన్న ఇచ్చిన బంజరు భూమి. అక్కడ రాళ్ళు రప్పలు ముళ్ళ పొదలు తప్ప ఏముంటాయి? సిటీలోనే నీళ్ళు లేవు, ఇక ఆ కొండలే ఉంటాయి. నేను రాను బాబోయ్. కోమలి చెప్పింది నిజమే కాంతం. ఆ ప్రాంతం కొండల మధ్యలో ఉంటుంది. అక్కడ చల్లగా ఉంటుంది. కనీసం ఎండల బాధైనా దప్పుద్దిగా. ఇక్కడుంటే నీళ్లు లేక మనం ఎండు చేపల్లా మారిపోవడం ఖాయం. ఓసారి ఇల్లు చూద్దాంగా. సూర్యకాంతం గత్యంతరం లేక అయిష్టంగానే ఒప్పుకుంటుంది. మరుసటి రోజు అందరూ కారులో జలదుర్గం కొండల వైపు బయలుదేరారు. ఊరు దాటి కొండల ప్రాంతంలోకి వెళ్లే కొద్దీ రోడ్డు సరిగా లేదు. ఎండేమో భగ్గుమంటుంది. రే రాజేషు, కారు ఏసీ కూడా పని చేయట్లేదా? లోపల ఇడ్లీ పాత్రలో ఉడికినట్టు ఉడికిపోతుందండ్రా. ఈ కామ్లీ మాటలిని ఈ అడవిలోకి వచ్చాను చూడు, నా బుద్ధి తాగలయ్యా. ఓపిక పట్టండి అత్తయ్య గారు, ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాం. ప్రకృతిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. మనకి ఖచ్చితంగా ఏదో ఒక దారైతే దొరుకుతుంది. చివరికి కారు ఒక కొండ పాదాల దగ్గర ఆగింది. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదేంట్రా బాబు, ఇది పొలం కాదు, రాజస్థాన్కి ఎడారిలాగుంది. ఇక్కడ వ్యవసాయం కాదు కదా, కనీసం గడ్డి పరక్కడం మొలవదు. ఇక్కడ మనం ఉండేదేంటి వచ్చేదేంటి? చచ్చిపోతాం. పదండి, వెనక్కి వెళ్ళిపోదాం. అప్పుడే కోమలికి ఎక్కడి నుంచో ఒక చల్లని గాలి తగిలింది. ఆ గాలిలో ఒక స్వచ్ఛమైన మట్టి వాసన, నీటి తేమ ఉన్నాయి. ఆగండి అత్తయ్య గారు, గమనించారా? గాలి చల్లగా వస్తుంది. ఆ కొండ వెనుక వైపుకి వెళ్ళి చూద్దాం ఒకసారి రండి. అందరూ ఒక పెద్ద రాతిగుట్ట దాటి అవతలి వైపుకు వెళ్లారు. అక్కడ వాళ్ళు చూసిన దృశ్యానికి వాళ్ళ కళ్ళు తిరిగాయి. ఆ గుట్ట దాటగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బయట ఉన్న 48 డిగ్రీల ఎండ అక్కడ లేదు. పచ్చని ఎత్తైన చెట్లు ఆకాశాన్ని తాకుతూ ఒక పెద్ద గొడుగులా విస్తరించి ఉన్నాయి. ఆ చెట్ల మధ్య నుంచి జలజలమని ఒక మధురమైన శబ్దం వినిపిస్తుంది. అందరూ ఆశ్చర్యంగా ముందుకు నడిచారు. అక్కడ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి పాలధారల స్వచ్ఛమైన నీరు కిందకు పడుతుంది. అదొక అద్భుతమైన సహజ వాటర్ ఫాల్. రే రాజేషు, నేనేమైనా కళ్ళ ఉన్నానా? భ్రమపడుతున్నానా? ఏంటిది? బయట ఎడారిలాగుంటే ఇక్కడ లోపల స్వర్గం దాగుందేంట్రా? ఎంత పెద్ద జలపాతం మన పొలంలో ఉందా? అవును కాంతం, మా నాన్న అప్పట్లోనే చెప్పేవాడు, మన భూమిలో గుప్తగంగ ఉందిరా అని. నేను నమ్మలా. ఈ కొండల అమరిక వల్ల బయట ఎండవేడి ఇక్కడికి రాదు. భూగర్భ జలాలు ఇక్కడ పైకి ఉబుకుతున్నాయి. కోమలి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ కొలంలో నీళ్లు దోసిట్లోకి తీసుకుని తాగుతూ ముఖం గడుక్కుంటుంది. అబ్బా అత్తయ్యగారు,
ఈ నీళ్లు మన ఫ్రిడ్జ్లో నీళ్ల కంటే చల్లగా ఉన్నాయి, తేనె కంటే తీయగా ఉన్నాయి. రండి, ముఖం కడుక్కోండి. సూర్యకాంతానికి ఎక్కడా లేని ఆనందం వచ్చేసింది. వారం రోజులుగా సిటీలో పడిన నరకమంతా ఒక్కసారిగా మాయమైపోయింది. ఆహా, ఇది కదరా నిజమే నేసి, ఎంత చల్లగుందో. ఇన్ని రోజులు మన సొంత పొలంలో ప్యాలెస్ లాంటి జలపాతాన్ని నెట్టుకుని ఆ సిటీలో కాంక్రీట్ డబ్బాలో ఏడ్చాంరా మనము. ఇక సాయంత్రం అయింది. ఆ పచ్చని చెట్ల మధ్య అందరూ కూర్చున్నారు. కోమలి ఆ జలపాతం నీటితో చేసిన కాఫీ అందరికీ ఇచ్చింది. కాఫీ తాగుతుంటే సూర్యకాంతం బుర్రలో ఒక స్వార్థపూరిత వ్యాపార ఆలోచన మెదిలింది. రాజేషు, నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చిందిరా. సిటీలో జనాలు ఒక బిందె నీళ్ళ కోసం వందలు ఖర్చు పెడుతున్నారు. మన దగ్గర ఇంత జలపాతం ఊరికి వృధాగా పారిపోతుంది. మనం ఈ నీళ్ళని ఎందుకు అమ్ముకోకూడదంటావు? అమ్ముకోవటమా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునరా, రేపు ఈ టౌన్ నుండి ఓ 4 పెద్ద వాటర్ ట్యాంకర్లు మాట్లాడుకొని తీసుకురా. ఇక్కడ ఒక పెద్ద డీజిల్ మోటార్ పెట్టి ఆ నీళ్ళని తోడి సిటీలో అమ్ముకుందాం. మన కంపెనీ పేరు సూర్యకాంతం న్యాచురల్ మినరల్ వాటర్. బ్రాండ్ అంబాసిడర్గా నా ఫోటోనే పెడదాం. ఎంట్రన్స్లో గేట్ పెట్టి జలపాతం చూడడానికి వచ్చే వాళ్ళ దగ్గర 500 రూపాయల టికెట్ వసూలు చేద్దాం. రామారావు తలపట్టుకున్నాడు. అత్తయ్యగారు, వద్దు, అలా చేయకండి. ఇది మనకి ప్రకృతి ఇచ్చిన వరం. ఈ జలపాతం చుట్టూ ఉన్న పక్షులకి, జంతువులకి, ఈ చెట్లకి ఈ నీరే ప్రాణాధారం. మన స్వార్థంతో ఇక్కడ మోటార్లు పెట్టి చెట్లను నరికేసి గేట్లు కట్టేస్తే ఈ జలపాతం ఆగిపోతుంది. ప్రకృతిని మనం వ్యాపారం కోసం వాడుకోకూడదు అత్తయ్యగారు. నువ్వు నోరు మూసుకో కోమలే, నీకెప్పుడు వేదాంతవే. అక్కడ జనాలు దాహంతో చేస్తుంటే మనం నీళ్ళు ఇవ్వడం పుణ్యం కదా, పైగా డబ్బుకు డబ్బు. రాజేష్, నేను రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ మోటార్లో పైపులు తీసుకురా. ఈ కోమలికి బుర్రలేదులే. రాజేష్ తల్లిపోరు పడలేక సరే అన్నాడు. మరుసటి రోజు ఉదయం రాజేష్ టౌన్కి వెళ్లి ఒక పెద్ద వాటర్ ట్యాంకర్ని తీసుకొచ్చాడు. సూర్యకాంతం ఒక మహారాణిలా కమాండింగ్ చేస్తుంది. ఏ బాబు, ఆ వైపు పైపు సరిగా పెట్టు. ఆ కొలంలో నీళ్లు మొత్తం తోడెయ్యాలి. మోటార్ స్టార్ట్ చెయ్యి. ట్యాంకర్ డ్రైవర్ మోటార్ స్టార్ట్ చేశాడు. ఢబ్ ఢబ్ ఢబ్మని చెవులు పగిలిపోయే శబ్దం ఆ ప్రశాంతమైన అడవిలో ప్రతిధ్వనించింది. ఆ మోటారు నుంచి వచ్చే నల్లటి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ప్రకృతికి ఆ శబ్దం నచ్చలేదు. జలపాతం పైభాగంలో ఉన్న పెద్ద పెద్ద చెట్ల మీద కోతుల గుంపొకటి నివాసం ఉంటుంది. ఆ శబ్దానికి, ఆ పొగకు కోపమొచ్చిన కోతులు ఒక్కసారిగా కిందకు దిగాయి. ఒక పెద్ద కోతి నేరుగా వచ్చి మోటార్ కీస్ పట్టుకుని చెట్టెక్కి కూర్చుంది. రేయ్, ఏంట్రా ఇది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ వానర సైన్యం? ఏయ్ పండి, అషో అంటూ కాంతం కోతుల్ని బెదిరించటానికి వెళ్ళింది. కోతులు ఊరుకుంటాయా? ఒక కోతి సూర్యకాంతం మీదకు దూకింది. సూర్యకాంతం భయంతో బాబోయ్ రాజేషు నన్ను రక్షించు అంటూ వెనక్కి పరిగెడుతూ కాలు జారి జలపాతం పక్కన ఉన్న ఎర్రమట్టి బురదగుంటలో ధమేల్మని పడింది. ఆవిడ కట్టుకున్న పట్టుచీర, మొహం అంతా ఎర్రటి బురదతో నిండిపోయి దయ్యంలా తయారైంది. ఇక భయపడిపోయిన డ్రైవర్ ట్యాంకర్ని వదిలేసి టౌన్ వైపు పరిగెత్తాడు. బురదలో పడిపోయిన సూర్యకాంతాన్ని రామారావు, రాజేషు కలిసి అతి కష్టం మీద బయటకు లాగారు. కోమలి వెంటనే వెళ్లి జలపాత నీటిని ఒక బిందెలో తెచ్చి సూర్యకాంతం మీద పోసి శుభ్రం చేసింది. సూర్యకాంతం భయంతో, అవమానంతో వణికిపోతుంది. చూశారా అత్తయ్యగారు, నేను ముందు చెప్పాను కదా, ఈ జలపాతం, ఈ చెట్లు, ఈ మూగజీవాలన్నీ ఒక కుటుంబం లాంటివని. మనం మోటార్ పెట్టి నీటిని తోడేసి శబ్దం చేసి వాళ్ళ ఇంటిని నాశనం చేయాలని చూసాం. అందుకే ఆ కోతులు ఇలా చేశాయి. మనం ప్రకృతికి హాని చేయాలని చూస్తే అది మనల్ని క్షమించదు. ఇక రామారావు ముందుకొచ్చి, నిజమే కాంతం, నీ అత్యాశ వల్ల ఉన్న ప్రశాంతత పోయింది చూడిప్పుడు. సిటీలో నీళ్లు లేక మనం పడ్డ బాధ మర్చిపోయావా? రేపు ఈ నీళ్లు కూడా దోడేస్తే ఈ చెట్లు ఎండిపోతాయి. అప్పుడు ఈ జలపాతం కూడా ఆగిపోద్ది. అప్పుడు మనం తాగడానికి గుక్కే నీళ్లు కూడా దొరకవు. ఇక అప్పుడు సూర్యకాంతానికి జ్ఞానోదయం అయింది. ప్రకృతి వినాశనం అంటే ఏంటో ఆవిడకు స్వయంగా అనుభవంలోకి వచ్చింది. తన స్వార్థం ఎంత దారుణమైందో అర్థమైంది. నన్ను క్షమించవే కోమలే, క్షమించండి రామారావు గారు. నేను డబ్బాస్తో గుడ్డుదాన్ని అయ్యా. సిటీలో నీళ్ళు లేక ఏడ్చా. ఇక్కడ ప్రకృతి ఫ్రీగా నీళ్ళెత్తంటే అవి అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకున్నా. ఎంత పాపం చేయబోయాను. ఈ మోటార్లు, ట్యాంకర్లు అన్నీ పంపించేరా రాజేషు. బాధపడకండి అత్తయ్య గారు, తప్పు తెలుసుకోవడమే గొప్ప విషయం. నీటిని అమ్ముకోవడం కాదు, ఆ నీటిని ఉపయోగించి మనం వ్యవసాయం చేద్దాం.
మనకి 2 ఎకరాల భూమి ఉంది కదా, ఈ స్వచ్ఛమైన నీటితో ఇక్కడ ఆర్గానిక్ వ్యవసాయం చేద్దాం. మామిడి, బొప్పాయి, జామ చెట్లను నాటుదాం. అప్పుడు ఈ నేల ఇంకా పచ్చగా మారుతుంది. జలపాతం అయితే ఎప్పటికీ ఎండిపోదు. అట్టగే చేద్దామమ్మా. రేపటి నుండి ఈ పొలంలోనే నేను స్వయంగా విత్తనాలు నాడతా. ఈ వేసం మొత్తం మనం ఈ వాటర్ ఫాల్స్ మధ్యనే ఉందాం. సిటీలో ఉన్న ఆ కాంక్రీట్ డబ్బాలోకి నేను రానురా బాబా. అలా ఒక నెల గడిచింది. ఆ జలదుర్గం కొండల్లోని పాత బంజరు భూమి ఇప్పుడొక అద్భుతమైన పచ్చని తోటగా మారింది. రాజేష్ వాళ్ళ అమ్మా నాన్నల్ని చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మా, నీలో ఎంత మార్పు వచ్చింది? సిటీలో పట్టుచీరలు కట్టుకుని ఏసీలో ఉండే నువ్వు ఇప్పుడొక రైతులా మారిపోయావు. ఏసీలు, అద్దాల మేడలో మనుంటికి సుఖాన్నిత్తయ్యేమో గాని మనకి ప్రశాంతత ఇవ్వవరా. ఈ పచ్చని చెట్లు, ఈ చల్లని జలపాతం, ఈ మట్టి అవసరం ముందు ప్రపంచంలో ఉన్న కోట్లు కూడా సరిపో. ఇక అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. నీరు వ్యాపార వస్తువు కాదు, ప్రాణాధారం. ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ప్రకృతి మనకు ఉచితంగా ఇచ్చిన వనరుల్ని మనం అమ్ముకోవాలని చూడకూడదు, వాటిని కాపాడుకోవాలి. స్వార్థంతో ప్రకృతికి హాని తలపెడితే భవిష్యత్తులో మన మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అదే ప్రకృతిని ప్రేమించి మొక్కలు నాటితే అది మనకు పచ్చని ఒయాసిస్సు లాంటి జీవితాన్ని అందిస్తుంది. డబ్బు కంటే నీరు మరియు ప్రకృతి ఎంతో విలువైనవి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.